ఇప్పుడు మొక్కలకి వాటరింగ్ చేసే టైం అనమాట. అయితే ఈ టైంలో చాలా ఎక్కువ దోమలు కరుస్తుంటాయి నన్ను. నేనేం చేస్తానంటే ఒక సింపుల్ రెమెడీ, వెనక్కి కనబడుతుంది కదా వేప చెట్టు, ఈ వేప చెట్టు యొక్క ఒక 10-15 ఆకులు తీసుకుని చేతితో బాగా నలిపి పాలకు నలిపినట్టు ఒళ్ళంతా రాసుకుంటాను. ఐ మీన్ టీషర్ట్ లేని చోట ఇలా చేతుల మీద, మెడ మీద, ముఖం మీద రాసుకుంటాను. ఒక్కదాం కూడా నా దగ్గర రాదు. ట్రై చేయండి ఎప్పుడైనా. వేప తులసి కలిపి రాసుకుంటే ఇంకొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలాంటి లేత ఆకులు తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ కనబడతాయి. చిన్న ఆకులు చాలా త్వరగా నలపచ్చు. ఈ ఆకుల్ని మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని నలుపుకొని పెట్టుకుంటే ఆల్ సెట్. ఆ ముఖం మీద ఆకులు కనబడుతున్నాయా, అంతే అలాగే వస్తుంది. ఈ అడవి దోమల నుంచి తప్పించుకోవాలంటే ఒక అడవి మనిషిలా బిహేవ్ చేయక తప్పదు. సో వాటరింగ్ అయ్యాక స్నానం చేసి ఇంటికి బయలుదేరుతా. బట్టలు కూడా తెచ్చుకున్నా ఎక్స్ట్రా. ఈ ఆకులతో నా ఫేస్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి.